ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావును అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని సిద్దిపేట జర్నలిస్ట్ సంఘం నాయకులు యాదగిరి గౌడ్ తెలిపారు. ప్రజలకు ప్రభుత్వాలకు మధ్య వారధులుగా పనిచేస్తున్న జర్నలిస్టులను అరెస్ట్ చేయడం తగదన్నారు. సీనియర్ జర్నలిస్ట్ ఆంధ్రప్రదేశ్ మాజీ ప్రెస్ అకాడమీ చైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావును హైదరాబాద్లో అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ సిద్దిపేట పట్టణంలోని అంబేద్కర్ సర్కిల్లో సిద్దిపేట జర్నలిస్టులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎలాంటి నోటీసులు లేకుండా నోటీసులు ఇవ్వకుండా జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావును అరెస్టు చేయడం ఏంటని సిద్దిపేట జర్నలిస్ట్ సాదిక్ పాషా ప్రశ్నించారు. వెంటనే ప్రభుత్వం అరెస్టు చేసిన జర్నలిస్టు శ్రీనివాసరావును విడుదల చేయాలని, లేనిచో తమ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు. సాక్షి టీవీ సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాస్ గారు, ఆయన అలాగే ప్రెస్ అకాడమీ చైర్మన్, మాజీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ మాజీ చైర్మన్ని అక్రమంగా అరెస్ట్ చేయడం తీవ్రంగా ఖండిస్తున్నాం. జర్నలిస్టులను ఐక్యత ఎప్పటికీ మేము కలిసే ఉంటాం. ఐక్యత అదేవిధంగా కనీసం ఒక లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయకుండా ఆంధ్రప్రదేశ్ పోలీసులు తెలంగాణలోకి ఎంటర్ అయ్యి ఒక నోటీస్ కూడా ఇవ్వకుండా ఆయనను హౌస్ అరెస్ట్ చేయడం, ఆ తర్వాత ఇక్కడ నుంచి ఆంధ్రప్రదేశ్కి తీసుకెళ్లడము ఇది చట్టానికి విరుద్ధం అండి. జర్నలిస్టులు ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధులు జర్నలిస్టులు. ఎప్పుడైనా కూడా ఒక సమస్యను పరిష్కరించే దిశగా జర్నలిస్టులు ప్రయత్నం చేస్తారు. కానీ అలాంటి విషయాన్ని మర్చిపోయి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఏదైతే నిర్ణయాలు తీసుకుంటుందో జర్నలిస్టుల పక్షాన తీవ్రంగా ఖండించదగినది. ఇమ్మీడియట్గా మేము దీన్ని ఖండిస్తున్నాం. అలాగే కొమ్మినేని శ్రీనివాస్ గారిని విడుదల చేయాలని మేము జర్నలిస్ట్ పక్షాన కోరుకుంటున్నాము. సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావును ఏపీ ప్రభుత్వం అక్రమంగా పోలీసులను ఉషగొల్పి ఈరోజు ఆయనను హైదరాబాద్లోని శ్రీనివాసరావును అరెస్టు చేయడము జర్నలిస్టుల పక్షాన సిద్దిపేట పట్టణంలోని నిరసన తెలపడం జరిగింది. శ్రీనివాసరావును అరెస్టు చేయడము సరైనది కాదు. పోలీసులు ఉదయం పూటనే ఇంటి దగ్గరికి చేరుకొని ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఎవరో కంప్లైంట్ ఇచ్చారు. ఆ కంప్లైంట్ దారి ఏమని కంప్లైంట్ ఇచ్చారు, ఎందుకోసం కంప్లైంట్ ఇచ్చిండ్రు అని చెప్పేసి తెలియజేయకుండానే ఆ శ్రీనివాసరావును అరెస్ట్ చేయడము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. ఇప్పటికైనా జర్నలిస్టులను అక్రమంగా అరెస్ట్ చేసి ఇబ్బందులకు గురి చేసే పనులు చేస్తే మాత్రము జర్నలిస్టుల పక్షాన ఆ పోరాటం చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా నిలుస్తున్న ప్రభుత్వం తప్పిదాను వెలుగు చూసే ప్రయత్నం చేస్తున్న కొమ్మినేని శ్రీనివాసరావును ఏపీ కూటమి ప్రభుత్వము అరెస్టు చేపించడాన్ని తీవ్రంగా ఖండించడం జరుగుతుంది. ఇలాంటి చర్యలు ఏ ప్రభుత్వాలైనా ఖచ్చితంగా వీటిని మానుకోవాలని చెప్పేసి డిమాండ్ చేయడం జరుగుతుంది.